కొనిచివా మినసా ఈ రోజు మనమైతే డాండెడ్ అండ్ యానిమే ఎపిసోడ్ 4 ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఎపిసోడ్ 3 చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటే చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసేద్దాం. ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన వీడియోస్ కి అంతకు రీచ్ అయితే రావట్లేదు, అందుకే వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వీలైతే ఒక కామెంట్ కూడా చేసేయండి. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మోమో ఇంకా ఒకరుణ్ భయపడుతూ టనల్ లోకి ఎంటర్ అవుతారు. గ్రానీని ఎలా ఓడించాలని డిస్కస్ చేస్తూ వీళ్ళు లోపలికి వెళ్తూ ఉంటారు. గ్రానీని ఓడించగలమని మోమోకి ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. అప్పుడే వీళ్ళకి ఒక పెద్ద గ్రానీ ఫేస్ కనిపిస్తుంది. వెనక్కి వెళ్దామని చూస్తే అక్కడ ఇంకో ఫేస్ ఉంటుంది. ఇంకా గ్రానీ ఫేస్ వీళ్ళ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇది చూసి మోమో సైకో ఇచ్చిన బ్యాట్స్ ని తన సైకిక్ పవర్స్ తో గ్రానీ ఫేస్ మీద అటాక్ చేస్తుంది. కానీ గ్రానీ వాటిని తినేస్తుంది. ఇంకా మోమో ప్లాన్ ఫెయిల్ అయింది కాబట్టి ఒకరు తన కర్స్ ని రిలీజ్ చేయమని చెప్తాడు. ఒకరు ట్రాన్స్ఫార్మ్ అయ్యి గ్రానీ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అప్పుడే తను నార్మల్ గా మారిపోతాడు. ఇది చూసి వీళ్ళిద్దరు కన్ఫ్యూజ్ అవుతారు. ఒకరు లోపల కర్స్ కనిపించట్లేదని మోమో చూస్తుంది. ఇంకా గ్రానీ నవ్వుతూ వీళ్ళతో ఒకరు ప్రైవేట్ పార్ట్ ని తను తిరిగిచ్చేసింది కాబట్టి ఒకరి మీద కర్స్ లేదని గ్రానీ చెప్తుంది. ఇంకా వీళ్ళు తన పవర్స్ ని యూజ్ చేస్తున్నారని గ్రానీ కోపం వచ్చి తను వీళ్ళని తినేస్తానని చెప్పి ఒకేసారి వీళ్ళ మీద అటాక్ చేయడానికి వస్తుంది. అప్పుడే మోమోకి సేకో చెప్పిన ఛాలెంజ్ గురించి గుర్తుకొస్తుంది. తను గ్రానీతో నువ్వు రేస్ లో ఓడిపోతావని నీకు భయంగా ఉందని మోమో గ్రానీని టాంట్ చేస్తుంది. ఇది విని గ్రానీ ఆగిపోతుంది. మోమో కంటిన్యూ చేస్తూ నీ పేరు టర్బో గ్రానీ కదా, అందుకే నువ్వు బ్రూటల్ ఫోర్స్ యూజ్ చేయకుండా మాతో రేస్ చేయమని మోమో తన్ని ఛాలెంజ్ చేస్తుంది. ఇది విని గ్రానీ తన ఒరిజినల్ ఫామ్ లో వచ్చి తను రేస్ మ్యాచ్ లో ఓడిపోదని చెప్పి ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేసి రూల్స్ ఇంకా ఫినిష్ లైన్ గురించి చెప్పమని గ్రానీ అడుగుతుంది. మోమో తనతో ఫినిష్ లైన్ లేదని వాళ్ళు ట్యాగ్ గేమ్ ఆడతారని వాళ్ళిద్దరిని గ్రానీ పట్టుకుంటే తను గెలుస్తుందని వీళ్ళు పరిగెత్తడం స్టార్ట్ చేసిన తర్వాత గ్రానీ 10 మినిట్స్ వరకు కౌంట్ చేసి వీళ్ళ వెనకలు రావాలని ఇంకా ఈ రూల్స్ ని తను బ్రేక్ చేయకూడదని రూల్స్ బ్రేక్ చేస్తే టర్బో గ్రానీ పేరు పాడైపోతుందని మోమో చెప్తుంది. ఇదంతా విని గ్రానీ తనతో రూల్స్ బ్రేక్ చేసేవారు తనకి నచ్చరని గ్రానీ చెప్తుంది. ఇప్పుడు ఒకరు ఇంకా మోమో టనల్ బయటకి పరిగెత్తడం స్టార్ట్ చేస్తారు. గ్రానీ కౌంట్ చేస్తుంటుంది కానీ తన కౌంటింగ్ ని మిక్స్అప్ చేసి విత్ ఇన్ 1 మినిట్ లో 10 మినిట్స్ వరకు కౌంట్ చేస్తుంది. గ్రానీ సరిగ్గా కౌంట్ చేయట్లేదని మోమో చూస్తుంది. అప్పుడే గ్రానీ చాలా హ్యాండ్స్ ని యూజ్ చేసి మోమోని ట్రాప్ చేస్తుంది. మోమో టర్న్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు గ్రానీ ఒకరుణ్ కోసం కౌంట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఒకరుణ్ గ్రానీతో నువ్వు చీటింగ్ చేసి రూల్స్ ని బ్రేక్ చేసావని ఒకరుణ్ చెప్తాడు. ఇది విని గ్రానీ తను నన్ను 10 మినిట్స్ వరకు కౌంట్ చేయమని చెప్పింది కానీ ఎలా కౌంట్ చేయాలో చెప్పలేదని గ్రానీ చెప్తుంది. ఇంకా గ్రానీ 10 మినిట్స్ అయిపోయిందని చెప్పి ఒకరుణ్ మీద అటాక్ చేయడానికి వస్తుంది. ఇంకా ఒకరుణ్ దగ్గర ఏ చాయిస్ లేదు కాబట్టి తను గ్రానీ మెలస్ ని బైట్ చేస్తాడు. ఇది చూసి గ్రానీ పానిక్ అయ్యి ఒకరిని వదిలించుకోవాలని ట్రై చేస్తుంది. కానీ ఒకరుణ్ సేకో ఇచ్చిన డ్రెస్ వేసుకున్నాడు కాబట్టి గ్రానీ పవర్స్ వర్క్ చేయవు. ఇది గ్రానీకి అర్థమై తన ఒకరిని మళ్ళీ పొజెస్ చేసుకుని ఒకరిని డ్రెస్ ని చింపేస్తుంది. వీళ్ళిద్దరు ఒక సోర్సరర్ తో వర్క్ చేస్తున్నారని గ్రానీకి అర్థమవుతుంది. ఇంకా తను మోమోని తినడానికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే మోమో హ్యాండ్స్ లోపల నుండి గ్రానీ పవర్స్ ని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇది చూసి గ్రానీ కోపం వచ్చి తను మోమో మీద అటాక్ చేస్తుంది. గ్రానీ అటాక్ చేసే లోపే మోమో కర్స్ ని కంట్రోల్ చేసేస్తుంది. ఇంకా హ్యాండ్స్ మాయమైపోయి మోమో రిలీజ్ అవుతుంది. గ్రానీ ఒకరిని బాడీ నుంచి బయటకు వచ్చి తన్ని రిలీజ్ చేయమని మోమో మీద అరుస్తుంది. అప్పుడే టనల్ లో ఉన్న బౌండ్ స్పిరిట్ గ్రానీని రిలీజ్ చేయమని చెప్పి వీళ్ళ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. క్రాబ్ లాగా ఉన్న బౌండ్ స్పిరిట్ వీళ్ళని చేస్ చేస్తూ ఉంటుంది. తను ఒక బేర్ వార్నింగ్ సైన్ ని చూసి ఆ సైన్ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఈ ఛాన్స్ ని యూజ్ చేసుకుని మోమో ఒకరోన్ తో లాస్ట్ టైం కన్నా ఇప్పుడు ఒకరోన్ లోపల ఫుల్ గ్రానీ పవర్స్ ఉన్నాయని మోమో చెప్తుంది. క్రాబ్ మళ్ళీ అటాక్ చేసే లోపే ఒకరోన్ ట్రాన్స్ఫార్మ్ అయ్యి మోమోని తీసుకుని అక్కడ నుండి తప్పించుకుంటాడు. తన పవర్స్ ని యూజ్ చేస్తున్నారని గ్రానీ వీళ్ళ మీద అరుస్తూ ఉంటుంది. ఇంకా మోమో చాలా బరువుగా ఉందని చెప్పి ఒకరోన్ కరువు దగ్గర టర్న్ తీసుకోలేనని చెప్తాడు. అందుకే తను స్ట్రైట్ గా వెళ్లి బ్యారియర్ పగలు కొట్టుకుని కిందకు దూకేస్తాడు. ఒకరోన్ తన లెగ్స్ తో కిందకు పడకుండా ట్రై చేస్తాడు కానీ అది వర్కౌట్ కాకపోవడంతో వీళ్ళిద్దరు కిందకు పడతారు. టనల్ నుంచి దూరంగా వచ్చేసారు కాబట్టి బౌండ్ స్పిరిట్ వాళ్ళ దగ్గరికి అంత స్పీడ్ గా క్యాచ్అప్ చేయదని మోమో అనుకుంటుంది. కానీ బౌండ్ స్పిరిట్ అక్కడికి వచ్చేస్తుంది. ఇంకా వీళ్ళు దాని నుంచి తప్పించుకుంటూ వెళ్తూ ఉంటారు. నార్మల్ పీపుల్ కి క్రాబ్ కనిపించదు కాబట్టి వాళ్ళకి ఓన్లీ ఒకరు తన మీద మోమోని కూర్చోబెట్టుకుని పరిగెత్తినట్టు కనిపిస్తుంది. ఇది చూసి అక్కడ ఉన్న కొంతమంది వీళ్ళిద్దరు ఫోటోస్ తీసుకుంటూ ఉంటారు. ఇంకా క్రాబ్ మీద చాలా ఫేసెస్ ఉన్నాయని మోమో నోటీస్ చేస్తుంది. ఒకరు మోమోతో తన స్టామినా తగ్గుతుందని ఇలాగే ఉంటే వీళ్ళు సిటీ నుంచి బయటకు వెళ్ళలేరని ఒకరు చెప్తాడు. అప్పుడే మోమోకి ఒక హాట్ స్ప్రింగ్ హోటల్ కనిపిస్తుంది. తన ఒకరుని హాట్ స్ప్రింగ్ హోటల్ లో వెళ్ళమని చెప్తుంది. వీళ్ళు హాట్ స్ప్రింగ్ లో వెళ్ళిన తర్వాత క్రాబ్ బిల్డింగ్ పగలు కొట్టుకుంటూ వస్తుంది. నార్మల్ పీపుల్ కి స్పిరిట్స్ కనిపించదు కాబట్టి ఆ బిల్డింగ్ లో ఎక్స్ప్లోజన్ అయ్యి అది విరిగిపోతుందని వాళ్ళందరూ అనుకుంటారు. ఇంకా క్రాబ్ విల్లని హాట్ స్ప్రింగ్ దగ్గర పడేస్తుంది. ఒకరు నార్మల్ గా మారిపోతాడు. ఇంకా మోమో క్రాబ్ పైన ఉన్న హాట్ వాటర్ పైప్ ని పగలు కొడుతుంది. హాట్ వాటర్ క్రాబ్ మీద పడడంతో తన బాయిల్ అయిపోయి తన మూవ్మెంట్స్ స్లో అయిపోతాయి. ఈ ఛాన్స్ ని యూజ్ చేసుకుని వీళ్ళు సిటీ నుంచి బయటకు వెళ్ళడం స్టార్ట్ చేస్తారు. కానీ అప్పుడే చాలా మంది పొజెస్డ్ పీపుల్ వీళ్ళ మీద అటాక్ చేయడానికి వస్తూ ఉంటారు. ఇది చూసి వీళ్ళు వేరే దారి నుంచి వెళ్ళడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళందరూ ఎందుకు అలా వస్తున్నారని వీళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. అప్పుడే గ్రానీ నవ్వుతూ వీళ్ళతో వీళ్ళు ఉంటున్న సిటీ అంటే షోనో సిటీ ఎడ్జ్ లో ఒక సెమెటరీ ఉందని అక్కడ ఉన్న స్పిరిట్స్ తో తన హెల్ప్ అడిగిందని అందుకే ఆ స్పిరిట్స్ నార్మల్ పీపుల్ ని పొజెస్ చేసుకుని తనకి హెల్ప్ చేస్తున్నాయని గ్రానీ చెప్పి వాళ్ళందరూ వీళ్ళిద్దరిని షోనో సిటీ నుండి బయటకు వెళ్ళనివ్వరని గ్రానీ చెప్తుంది. ఇంకా క్రాబ్ తో పాటు చాలా మంది వీళ్ళ వైపు వస్తుంటారు. ఇది చూసి మోమో ఒకరిని మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ అవ్వమని చెప్తుంది. సెకండ్ టైం ట్రాన్స్ఫార్మ్ అవుతాయి సిటీ నుంచి బయటకు వెళ్ళడానికి వాళ్ళ దగ్గర స్పీడ్ ఉండదని ఒకరు చెప్తాడు. తను ట్రాన్స్ఫార్మ్ అవ్వకపోతే వాళ్ళు ఇక్కడే చనిపోతారని మోమో చెప్తుంది. ఇంకొకరు మోమో చెప్పింది విని
సెకండ్ టైం ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. ఇంకా ఒకరు తన స్పీడ్ తో అందరినీ దాటుకుంటూ వెళ్తాడు. ఒకరు టర్న్ తీసుకోలేడు కాబట్టి మోమో తన సైకింగ్ హ్యాండ్స్ ని యూజ్ చేసి టర్న్ తీసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. పొజెస్ట్ పబ్లిక్ నుంచి తప్పించుకున్న తర్వాత వీళ్ళ ముందుకు క్రాబ్ వస్తుంది. ఒకరు క్రాబ్ మీద నుంచి బిల్డింగ్ మీదకి జంప్ చేస్తాడు. మోమో తన హ్యాండ్స్ తో సిటీ నుండి బయటకు వెళ్లే రూట్ వైపు టర్న్ చేస్తుంది. వీళ్ళు ల్యాండ్ అయ్యేలోపే ఒకరు నార్మల్ గా మారిపోతాడు. ఇది చూసి మోమో తన హ్యాండ్స్ తో స్పీడ్ ని తగ్గిస్తుంది. ఇంకా ఒకరు లాస్ట్ లో ల్యాండ్ అవ్వడం కోసం ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. ఇంకా వీళ్ళిద్దరు ఫుల్ గా అలిసిపోతారు. అప్పుడే మోమో ఒకరు బాడీలో గ్రానీ లేదని చూస్తుంది. తను రియాక్ట్ అయ్యేలోపే గ్రానీ వీళ్ళిద్దరిని కిక్ చేస్తుంది. గ్రానీ కిక్ తో ఒకరు అన్కాన్షియస్ అయిపోతాడు. ఇంకా గ్రానీ మోమోతో తనకి మోమో లాంటి యాటిట్యూడ్ ఉన్న పిల్లలంటే నచ్చదని గ్రానీ తన్ని తిడుతూ ఉంటుంది. ఇంకా తన బౌండ్ స్పిరిట్ తో కంబైన్ అయ్యి మోమోని ప్రవోక్ చేస్తుంది. షోనో సిటీ నుండి తొందరగా బయటికి వెళ్ళిపోవచ్చని, తన మోమో కోసం 10 or 20 minutes టైం ఇస్తానని గ్రానీ తనకి చెప్తుంది. ఇది విని మోమో తనకు ఓన్లీ 1 second చాలని చెప్తుంది. ఇది విని గ్రానీ కన్ఫ్యూజ్ అవుతుంది. అప్పుడే మోమో తన సైకింగ్ హ్యాండ్స్ తో అక్కడ నుండి వెళ్తున్న ట్రైన్ ని పట్టుకుంటుంది. దీంతో తను ఒకరిని తీసుకునే ట్రైన్ మీదకి వెళ్తుంది. గ్రానీ వీళ్ళ వెనకలు వస్తుంటుంది. ఈ లైన్ లో వెళ్లే ట్రైన్స్ 120 km/h స్పీడ్ లో వెళ్తాయి. కానీ టర్బో గ్రానీ 100 km/h స్పీడ్ వరకే పరిగెత్తగలదు కాబట్టి వాళ్ళు సిటీ నుండి బయటకు వెళ్ళిపోవచ్చని మోమో అనుకుంటుంది. కానీ టర్నింగ్ లో ట్రైన్ స్పీడ్ తగ్గుతుంది. దీంతో గ్రానీ ట్రైన్ మీదకి ఎక్కుతుంది. గ్రానీ మోమోతో ట్రైన్స్ ఎప్పుడు టాప్ స్పీడ్ లో వెళ్ళవని, కానీ తను ఎప్పుడు టాప్ స్పీడ్ లోనే వెళ్తుందని, ఇప్పుడు మోమో తన నుంచి తప్పించుకోలేదని గ్రానీ తనకి చెప్తుంది. ఇది విని మోమో తనతో ఈ ట్రైన్ వెళ్తున్న దారిలోనే నువ్వు ఓడిపోతావని చెప్పి తన హ్యాండ్స్ తో గ్రానీని పట్టుకుంటుంది. ఇంకా నెక్స్ట్ సిటీ అంటే కామికోషి సిటీ ఎంట్రన్స్ లో సేకో తన తలిస్మాన్స్ ఇంకా బ్యారియర్ తో రెడీగా ఉంటుంది. బ్యారియర్ ఇంకా తలిస్మాన్ ని చూసిన గ్రానీ క్రాబ్ నుంచి బయటకు వచ్చి మోమోని ఆపడానికి ట్రై చేస్తుంది. కానీ ట్రైన్ కామికోషి సిటీలో ఎంటర్ అయిపోతుంది. దీంతో ఆ బౌండ్ స్పిరిట్ తో పాటు గ్రానీ కూడా కాలిపోతుంది. ఇంకా మనం చాలా మంది స్కూల్ గర్ల్ స్పిరిట్స్ ని చూస్తాం. బౌండ్ స్పిరిట్ లో మనం ఫేసెస్ ని చూస్తాం కదా, అవి విలువే అన్నమాట. ఇంకా అందరు అమ్మాయిల స్పిరిట్స్ ఆఫ్టర్ లైఫ్ కి వెళ్ళిపోతాయి. వీళ్ళు స్టేషన్ లో దిగిన తర్వాత కాలిపోయిన గ్రానీ బాడీని మోమో చూస్తుంది. ఒకరు లేచిన తర్వాత గ్రానీ ఓడిపోయిందని మోమో తనతో చెప్తుంది. తర్వాత రోజు వీళ్ళ ముగ్గురు టనల్ దగ్గరకు వెళ్తారు. వీళ్ళు అక్కడ ప్రే చేసిన తర్వాత సేకో వీళ్ళతో ఈ టనల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. చాలా మంది హై స్కూల్ అమ్మాయిల్ని ఈ టనల్ లోకి తెచ్చి వాళ్ళని అసాల్ట్ చేసి తర్వాత వాళ్ళని చంపేసి వాళ్ళ బాడీ పార్ట్స్ ని కట్ చేసి ఆ పార్ట్స్ ని టనల్ లో పడేసేవారు. అమ్మాయిల స్పిరిట్స్ ఆఫ్టర్ లైఫ్ కి వెళ్ళకపోవడంతో ఇలాంటి ప్లేసెస్ లో ఇవిల్ స్పిరిట్స్ గా మారిపోయేవి. కానీ వాళ్ళు కావాలని ఇవిల్ స్పిరిట్స్ గా మారలేదన్నమాట. ఇంకా సేకో లాంటి స్పిరిట్ మీడియంస్ టర్బోగ్రానీని చాలా సార్లు వెతికేవారు. కానీ వాళ్ళకి టర్బోగ్రానీ ఎప్పుడు కనిపించినా ఇలాంటి ప్లేసెస్ లోనే కనిపించేది. అంటే ఇన్నోసెంట్ అమ్మాయిలు చనిపోయిన ప్లేసెస్ లో. సేకో పాయింట్ ఆఫ్ వ్యూ లో గ్రానీ ఇలాంటి ప్లేసెస్ లో ఎందుకు వచ్చేదంటే ఆఫ్టర్ లైఫ్ కి వెళ్ళలేని అమ్మాయిల స్పిరిట్స్ ని తను కన్సోల్ చేసేదేమోనని సేకో చెప్తుంది. ఇంకా సేకో కంటిన్యూ చేస్తూ హ్యూమన్స్ ఇంకా స్పిరిట్స్ మధ్య ఉన్న ఒక రూల్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. బ్రతుకున్న వాళ్ళ మీద స్పిరిట్స్ అటాక్ చేయకూడదని, అలా చేస్తే వాళ్ళని ఫోర్స్ఫుల్లీ ఆఫ్టర్ లైఫ్ కి పంపాల్సి వస్తుందని, అలాగే హ్యూమన్స్ కూడా స్పిరిట్ ని డిస్రెస్పెక్ట్ చేసి వాళ్ళు ఉంటున్న ప్లేసెస్ లో వెళ్ళకూడదని, అలా చేస్తే మన చావుని మనమే ఇన్వైట్ చేసుకున్నట్టని, అందుకే ఈ రూల్స్ ని స్పిరిట్స్ ఇంకా హ్యూమన్స్ పాటించాలని సేకో చెప్తుంది. తర్వాత రాత్రి మోమో ఇంకా సేకో క్రాబ్ కోసం గొడవ పడుతూ ఉంటారు. ఒకరికి తినడానికి ఇంట్రెస్ట్ ఉండదు. మోమో తన క్రాబ్ ని తీసుకొని తనకి తినడానికి ఎందుకు ఇంట్రెస్ట్ లేదని మోమో అడుగుతుంది. ఇది విని ఒకరున్ అదంతా జరిగిన తర్వాత తనకి తినడానికి ఇంట్రెస్ట్ లేదని ఒకరున్ చెప్తాడు. ఇది విని సేకో అబ్బాయిలు అలా సాడ్ గా ఉండకూడదని, ఇంకా ఒకరు నిజంగానే అబ్బాయినా అని సేకో అడిగి ప్రూఫ్ గా తన ప్రైవేట్ పార్ట్ ని చూపించమని సేకో చెప్తుంది. ఒకరు తను జోక్ చేస్తుంది అనుకుంటాడు. కానీ సేకో తనకి సీరియస్ లుక్ ఇవ్వడంతో ఒకరు తన నుంచి తప్పించుకుంటూ పరిగెడతాడు. తర్వాత ఒకరు ఇంటికి వెళ్తున్నప్పుడు మోమో తనతో సేకో మాటల్ని సీరియస్ గా తీసుకోకని, ఒకరు సాడ్ గా ఉండడం చూసి తన్ని చీరప్ చేయడానికి సేకో ఇలా చేసిందని మోమో చెప్తుంది. ఇంకా ఒకరు వెళ్తున్నప్పుడు మోమో తన్ని పిలిచి నెక్స్ట్ డే మళ్ళీ కలుద్దామని చెప్తుంది. ఇది విని ఒకరు రిలాక్స్ ఫీల్ అవుతాడు. ఇక్కడతో ఎపిసోడ్ 4 కంప్లీట్ అవుతుంది. ఎపిసోడ్ 4 ఎలా అనిపించిందో కామెంట్స్ లో అయితే తప్పకుండా చెప్పండి. నెక్స్ట్ వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.